జై వాసవి DD9 టీవీ న్యూస్ తరఫున ఇక్కడ మనము న్యూ మార్తినగర్లో ఉన్న శ్రీ మడూరి వాసుగుప్తా గారు గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు, అలాగే కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు, అనేక సేవలు అందిస్తూ ఈరోజు మన అందరి మిత్రులతో ఒక చిన్న చిట్చాటు చాయ్ బిస్కెట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటి, DD9 ఛానల్ మనం కవరేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఓటు యొక్క సద్వినియోగము, అలాగే ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలి. అంతకంటే మొదలు ఈరోజు మనకు జన్మనిచ్చిన మాతృదేవోభవ దినోత్సవ సందర్భంగా వారి యొక్క సందేశం చెప్పిన తర్వాత ఓటు హక్కు గురించి చెప్పాలని మనం కోరుతున్నాం. జై వాసవి అందరికీ ఈరోజు మాతృదేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ శుభాకాంక్షలు అందరికీ. అమ్మ లేనిదే ఈ జీవితమే లేదు. అందుకు ఎప్పుడో ఒకసారి చేసుకోరు. ఇది ప్రతిరోజు పండుగ. మా అమ్మ అంటేనే ప్రతిరోజు పండుగ. ఆమె లేనిదే ఈ జీవితం లేదు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి ఓటు హక్కు కంపల్సరీ తప్పకుండా వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోకపోతే మనం బతికున్న చచ్చినట్టే లెక్క అన్నమాట. అందుకే మనకు జన్మ హక్కు ఏదన్నా సాధించాలి, ఎవరి మీదన్నా సాధించాలి అంటే మన ఓటు హక్కు ద్వారానే మనం సాధించుకోగలుగుతాము. ఎందుకంటే ఏ పార్టీ కానీ, ఏ వ్యక్తి కానీ, లీడర్ కానీ ఏదైనా తప్పు చేస్తే మనం ఏమీ చేయలేం వాళ్ళని. ఎందుకంటే ఏమైనా చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా దానికి ఎన్నో ప్రాసెస్లు, ఎన్నో లెక్కలు ఉంటాయి. అవి అణిచివేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అందువల్ల మనం ఏం చేయాలి, ఒకటే జవాబు, మనం ఓటు ద్వారా మనం జవాబు చేయగలుగుతాం. మన ఓటు హక్కు ద్వారా మనం చేయగలుగుతాం. ఒకరిని దించాలన్నా, ఒకరిని కూర్చుండబెట్టాలన్నా ఓటు హక్కుతోనే మనం చేయగలుగుతాం. ఓటు ద్వారానే మనం చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ప్రతి నాయకుడు ఏదో తప్పు చేస్తాడు, మంచి చేస్తాడు. మంచి చేసిన వాడిని మనం దృష్టిలో పెట్టుకోవాలి, తప్పు చేసిన వాడిని ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. మంచి చేసిన వాళ్ళకి ఓటు ద్వారా మనము జయం చేయాలి అన్నమాట. అట్లా అది మన కర్తవ్యము. మన ఫ్రెండ్స్ కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడి నుంచి ఇక్కడికి రమ్మనండి, ఖచ్చితంగా ఓటు వేయమనండి. మన వాళ్ళు ఎక్కడన్నా